గంగాధర్ ఆడవాళ్ళ మాన ప్రాణాలని కూటమి ప్రభుత్వం మహిళకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఉపమ నాయకత్వం నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ ఉపమ నాయకత్వం నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ మేమేడున్నారా ఆడికి మేము వచ్చినాము. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మనము మొన్న టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి ఈరోజు భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకి గౌరవము, భద్రత కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఇంకా ఎక్కువ ఈ లైంగిక దాడులు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పిల్లలు లేదు, పెద్దలు లేదు, ముసలివాళ్ళు లేదు, ఎవరు లేదు. ఎక్కడ చూసినా వాళ్ళపైన లైంగిక దాడులు అయితే ఎక్కువగా చూస్తున్నాం. అదేవిధంగా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవిగా ఉన్న బీఆర్ నాయుడు గారు చేసిన పనులకి ఈ ప్రపంచమే మొత్తం తలదించుకునేటట్లుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే అందరికీ ప్రతి ఒక్కరికి పుణ్యస్థలం అనేది అంటే తిరుపతి. హిందువులకి మెయిన్గా పుణ్యస్థలము తిరుపతిగా భావిస్తాం. అలాంటిది తిరుమలలో ఉండే టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారు చేసిన పనికి ప్రపంచం మొత్తమే తలదించేటట్లు అయిపోయింది. కానీ ఇంతవరకు ఆయన పైన ఎటువంటి యాక్షన్ అనేది మనం తీసుకుని చూడలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే బీఆర్ నాయుడు గారు మళ్ళీ బయట వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఏమని, అది తప్పు కాదు, అది కరెక్టే, వాళ్ళు మాకు ఫ్రెండ్స్, స్నేహితులు అన్నట్టు ఇచ్చినారు. మేము కూటమి ప్రభుత్వానికి ఒక్కటే అడుగుతున్నాము, పబ్లిక్గా ఎవిడెన్స్తో పాటు ఆయన చేసిన రాసలీలలన్నీ బయట వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన సమర్థించడము, మీరు అదేవిధంగా ఆయనకి సపోర్ట్ చేయడము ఎంతవరకు న్యాయము. అదేవిధంగా మనం చూసినట్లయితే 2 రోజుల ముందర చూసాము, అక్కడ రాచర్లో కూడా మన మహిళ ఒక ఆమె ఇంట్లో ఉండింది. ఇంట్లో ఉండే మహిళని లోపల వచ్చి ఒక కామాంధుడు చేతులు కాళ్ళు కట్టేసి, పల్నాడు జిల్లాలో ఎంత ఘోరం అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే స్వతంత్రం కూడా లేదా. ఒక మహిళగా తన ఇంట్లో ఉండేటప్పుడు వచ్చి ఆమె పైన కాళ్ళు చేతులు కట్టి వేసేసి మరి అత్యాచారానికి పాల్పడినారు. ఆమె ఆ గాయాలతో వెళ్ళి అడిగితే ఇంతవరకు ఆమెకి న్యాయం జరగలేదు. మనం అదే విధంగా చూసినట్లయితే రైల్వే కోడూరు శ్రీధర్ ఆయన అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి
ఆ మహిళకి అన్యాయం జరిగిందని ఆ మహిళ న్యాయం కోసము ఎక్కరాని కోర్టు లేదు, పోలీస్ స్టేషన్స్ లేదు, ఆమెకి ఎవిడెన్స్ తో పాటు తను వీణ అన్ని చోట్లకు వెళ్తే ఇంతవరకు ఆమెకి న్యాయం అనేది ఎక్కడ జరిగినట్లు మేము కూడా చూడలేదు. అది వదిలేసి